యోగా డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మీ అందరికీ యోగా డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా మనం యోగా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరి యోగా డే రోజున మన దినచర్య ఎలా ఉండాలి, అసలు యోగాకి మన జీవితానికి ఏమిటి సంబంధం, మరి యోగాకి ధ్యానానికి ఏమిటి సంబంధం అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా నిపుణులు. మన కడతాల్ కైలాసపురిలో ధ్యాన మహాచక్రాల నుండి పత్రిజీ ఆధ్వర్యంలోనే ఉదయం 4 గంటల నుంచి 5 వరకు, అంటే మన సంగీత నాద ధ్యానం ప్రాతకాల ధ్యానానికి ముందే యోగా సాధన చేపిస్తూ మనందరికీ సుపరిచితులయ్యారు. సరళ దివ్య యోగా కేంద్రాన్ని నడిపిస్తూ సెలబ్రిటీ యోగా కోచ్ వీరు. ఎంతోమంది సెలబ్రిటీస్కి, ఫిలిం హీరోస్కి, వారందరికీ యోగా నేర్పిస్తూ యోగా ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ అద్భుతంగా సులువైన మార్గాల ద్వారా అందిస్తూ ఎన్నో భయంకరమైన జటిలమైన జబ్బులకు కూడా శరీరానికి యోగా ఇస్తూ, మనసుకు ధ్యాన సాధన ఇస్తూ, ఆత్మజ్ఞానంతో ఎలా వారిని వారు ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు అని ఇల్నెస్ టు వెల్నెస్లోకి తీర్చిదిద్దుతున్న యోగా వెంకటేష్ గారితో మనం ఉన్నాం. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం యోగా వెంకటేష్ గారు. నమస్కారం రాము గారు. నమస్కారం. సో వెల్కమ్. మీకు యోగా డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో యోగా డే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం. సో దానికన్నా ముందు మీరు యోగా సాధన ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు బోధించడం ప్రారంభించారు? నా అదృష్టం ఏంటంటే స్వామి, చిన్నప్పుడు 8 yearsలో యోగాభ్యాసం స్టార్ట్ చేశాను. 8 సంవత్సరాల వయసులోనే, 8వ ఏట, అంటే 3rd classలో. ఏ ఇయర్? చిన్నప్పుడు గుర్తుందా? గుర్తుంది. చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే, స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను. 3rd classలో ఉన్నప్పుడు అక్కడ మా సార్ ఉండేవారు, చంద్రమౌళి సార్ అని. ఆయన ఆసనాలు అక్కడ వేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. దాని తర్వాత అంచెలంచెలుగా అభ్యాసం డెవలప్ చేసుకుంటూ వచ్చాను. నేను 8th classలో యోగా. అయితే యాక్చువల్లీ యోగా చేయడానికి కారణం ఒకటి ఉంది. నేను అంటే యోగా చేయడానికి కారణం, ప్రత్యేకమైన కారణం ఏంటంటే, నాకు చిన్నప్పుడు మొత్తం స్కిన్ ఎలర్జీ వచ్చింది. స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అది ఆ కాలంలో మా మదర్కి నాకు 5 మంది సిస్టర్స్ అండి. నేను అందరికంటే చిన్నోడిని అనమాట. ఓన్లీ 1 brother. అయితే ఆ 5 మంది సిస్టర్స్ కదా, మళ్ళీ ఆరోగ్యంగా సిస్టర్ వస్తుందనే ఉద్దేశంతో మా అమ్మ, ఆ కాలంలో సర్జరీలే లేవు కదా, ఆ మందులు తిని ఇంకా వద్దులే అనుకొని మందులు బాగా అన్ని ఆయుర్వేదిక్ మందులు తీసుకుంది. పుట్టిన తర్వాత 1 year తర్వాత మొత్తం బాడంతా ఎలర్జీస్ వచ్చినాయి. అట్లా కంటిన్యూ మొత్తం ఎలర్జీతోటే ఉండేవాడిని. ఆ విధంగా వచ్చిన సందర్భంలో యోగా అభ్యాసం 8th yearలో స్టార్ట్ చేసినప్పటి నుంచి, అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచే స్కిన్ చేంజ్ కావడం స్టార్ట్ అయింది. అది నాకు ప్లస్ అయింది. అక్కడ పట్టుకున్న అభ్యాసాన్ని ఈ రోజు ఒక్కరోజు వదిలిపెట్టలేదండి. 8 years స్టార్ట్ చేసిన అభ్యాసాన్ని ఈ రోజు ఒక్కరోజు ఆపలేదు. ఇప్పుడు ఎంత మీ ఏజ్? అంటే అండి 60 సంవత్సరాలు, 60 years. 8వ ఏట ప్రారంభించిన యోగ సాధన 60కి వచ్చారు కానీ కనబడట్లే. మీరు 35-40 లా ఉన్నారు. మనం ముందు స్టార్ట్ చేయబట్టి అది అడ్వాంటేజ్ అయింది. చిన్నప్పటి ఎట్లా మీరు అట్లా ఉండడానికి ఇదే కాపాడింది. చిన్నప్పటి నుంచి యోగా చేయడం వల్ల ఇలా ఉంటాము. అది మన ఆ ఇష్యూ లేకుంటే ఈరోజు యోగా నేను ఈరోజు ప్రొఫెషన్ ఎన్నుకునేవాడిని కాదు, ఈరోజు ఎంతో మంది చెప్పేవాడిని కాదు. అంటే బోధించడం ఎప్పుడు ప్రారంభించారు మరి? పత్రి సార్ నాకు ఎప్పుడైతే లైఫ్లోకి వచ్చిండో అప్పటి నుంచే క్లాసెస్ పెట్టడం స్టార్ట్ చేసినాను. ఓకే. ఏ సంవత్సరంలో? పత్రి సార్ నాకు 97లో బుక్ ద్వారా నేను ఇంతకుముందు వేరే జాబ్ చేస్తుండేవాడిని సినీ ఫీల్డ్లో. చేస్తుంటే అక్కడ వాళ్ళ బుక్ ఉంది. ఆ బుక్లో పత్రి సార్ చూసిన శ్వాస మీద ధ్యాస బాగుంటుంది అనేది విన్నాను. ఆర్పి రోడ్లో ధ్యాన కేంద్రం ఉండేది, రాజశేఖర్ సార్ ఉండేవారు. అక్కడ పోయి స్టార్ట్ చేసిన. అంటే అంత పిరమిడ్స్ ఉన్నాయి, బాగుంది, మంచిగా ఉంది, ఫొటోస్ అన్ని బాగున్నాయి, సారు గడ్డం సార్ బాగున్నాడు, ఏది ఉంది ఇలా అని. నేను ఆసనాలు వేసేవాడిని కానీ ధ్యానం చేసేవాడి కాదు. ఓకే. ఆసనాలు వేసేవాడిని, క్యాడిల్ పెట్టుకొని త్రాటకం
అని చేస్తుండేవాడిని. అంకెల్ లెక్కేసుకోడు ధ్యానం చేసేవాడిని తప్ప ఈ శ్వాస మీద ధ్యాస అనే వ్యవహారం లేదు. అది ఇందులోకి రాకముందు. ఇంతకుముందు రాకముందు. పత్రి సార్ పరిచయం అయిన తర్వాత పరిచయం అయిన తర్వాత ఎప్పుడైతే ఇక ప్రతిసారి ఎట్లా పరిచయం అయ్యిందనే చెప్తాను మీకు. చెప్పండి. నా ప్రతిసారి తెలియదు. ఆడ రాజశేఖర్ గారి దగ్గర వచ్చి ధ్యానం చేసిపోయేవాడిని. ఇట్లా శ్వాస మీద దాచిపెట్టాలి. సార్ మాటలు వినేవాడిని. చాలా బాగా మాట్లాడుతున్నాడు, దేవుళ్ళాగా ఉన్నాడు అని నేను అనుకునేవాడిని. ఇంక నేను అప్పుడు చిన్న చిన్న క్లాస్ చెప్తుండేది. ఆసనాలు వేసి చిన్న చిన్న క్లాస్ చెప్తుండేవాడిని. అంటే అది ప్రాక్టీస్ కోసం అన్నట్టు. మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి కొంత ప్రాక్టీస్ కోసం కొంత కూర్చోబెట్టి ఉట్టేనే చెప్తుండేది. టెంపుల్స్లో అట్లకి వెళ్ళి ఆ సైదాబాద్ టెంపుల్లో, ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ చెప్తున్న సందర్భంలో ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్ ఉండేవాడు, మోహన్ రావు అని చెప్పేసి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మోహన్ రావు ఆ కాలంలో పరిచయం ఉండేది. ఇట్లా నేను ధ్యానం చేస్తున్నా, మంచిగా అనిపిస్తుంది సార్, అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి, దగ్గర కూర్చుంటే మంచిగా హ్యాపీగా ఉంది అని నేను సార్కి చెప్తున్నామని. అరే నేను కూడా వస్తాను సార్ అన్నాడు. ఆయన ఇంకా పరమహంస యోగానంద గురించి అన్నీ తెలుసు ఆయనకి, సెల్ఫ్ రియలైజేషన్ గురించి చెప్తునేవాడు. స్పిరిచువల్గా ఉన్నాడు. కానీ ఇంకా సబ్జెక్ట్ చెప్తాను. ఆ సార్ని ఒకసారి తీసుకొని పోయినా. ఆ రోజు 10 సార్లు వస్తున్నాడు అక్కడికి. ఆర్పీ రోడ్లో వస్తున్నాడు, ధ్యాన కేంద్రానికి వస్తున్నాడు. 10 గారు వస్తున్నారు, మీరు రావాలి సార్, చూద్దాం ఎట్లుంటాడు ఆయన, ఎప్పుడు చూడలేదు మనం లైవ్లో అంటే. వచ్చి ఆడ కూర్చున్నాం. సార్ రాలేదు, వచ్చి ఆ చైర్ చేసి కూర్చున్నాం పైన. కూర్చున్న తర్వాత 10 నిమిషాల తర్వాత సార్ వచ్చాడు. తెల్ల డ్రెస్ వేసుకొని గడ్డం దేవుడు ఇట్లా ఉన్నాడు. అసలు ఒక డివైన్ లాగా అనిపించిండు. నమస్తే సార్ అన్నాం. నువ్వెవరు నువ్వు నడు ఎలా కొట్టేసిండు ఆయన. అరే ఆయన గొప్ప చెప్పి ఆయన తీసుకొచ్చిన, ఆయన తీసుకొచ్చిన ఆయన చాలా గొప్ప చెప్పి తీసుకొచ్చిన, బాగుందని. నువ్వెవరు నడు, నాది భయం అవుతుంది, ఆయన పెద్ద ఆయన తీసుకొచ్చిన, నాది ఏదో భరిస్తా కానీ సారీ గెట్ అవుట్ అని ఎలా కొట్టేసిండు. అరే మేము ఆ పైనుంచి బాట పైన ఆర్పీ రోడ్ల గీతా ఫిలిమ్స్ పక్కన ఇక బాధపడుతూ కింద ఏం చెప్పాలి అసలు. అవమానం అనుకుంటే అడగలేదు, సబ్జెక్ట్ రాలేదు, పరిచయం చేయలేదు, జస్ట్ సార్ రాగానే ఎలగొట్టేసి మమ్మల్ని కిందికి. ఎలగొట్టాక సార్ ఏమనుకోకండి సార్, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం సార్ చూసిన. అంటే ఆయన ఏమో ఆలోచించి తెలుసా అండి, మన దగ్గర ఏదో చెడు ఉంది అందుకే అట్లా చేసిన అన్నాడు ఆయన. మీ దగ్గర చెడు ఉంది అందుకే. అంటే చెడు అంటే సార్ దీంట్లో బిఏ వెజిటేరియన్ ఏదో బొమ్మలు ఉంటాయి సార్, మాంసం తినొద్దని ఉంటుంది, మనం ఫుల్ తింటాం కదన్న. నేను తింటా నువ్వు తింటా అనుకున్నాం, అందుకే ఇలా కొట్టిండా అని అనుకున్నాం. తప్పు మనది కదా, అందుకే ఇలా కొట్టి ఆయనకు అనిపించిందేమో అనుకుని ఆ రోజు ఇద్దరం కలిసిపోయి గణేష్ గుడి ఉంది కదా సినిమా వల్ల, గణేష్ టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేసినాం ఇద్దరం కలిసి. మానవ జన్మలో మాంసం కానీ గుడ్డు కానీ తినొద్దని ఆ రోజు ప్రమాణం చేసినాం మేమే. దేవుడి దగ్గర ప్రమాణం చేసిన తర్వాత కరెక్ట్గా ప్రమాణం చేసిన అయినా 1 month తర్వాత, 1 month 2 months టైం ఉంది. తర్వాత కొంపల్లిలో వాసన ఉండేవారు, పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నాడు. ఆడ ఇక ఆ విషయం నాకు తెలిసినప్పుడు ఇంకా ఆడికి ఇంకా సారు ఎలగొట్టి అని చెప్పి వెనకాల కూర్చున్నాం. ఇంకా ముందర కూర్చోద్దని చెప్పి ఇష్టం అయినాము. తినొద్దని డిసైడ్ చేసుకున్నాం, ఆడ వెనకాల కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇక సార్ వచ్చిండు, ఇంకొకటి అందరు చప్పట్లు కొట్టిరు, అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, బాగానే ఉంది. ఇంకా సార్ వెనకాల ఉన్నాడు, ఇంకా భయం అవుతుంది, ఇంకా మరి ఆ రోజు ఎలగొట్టిండు అని చెప్పేసి. ఆ తర్వాత లాస్ట్కి ఇట్లా పిలిచిండు నన్ను. పిలిచి దగ్గర పట్టుకొని అగ్గి చేసుకొని ముద్దు పెట్టిండు. నేను ఆ రోజు అనుకున్నాను, ఈయన నిజమైన గురువు అనుకున్నాను. ఎందుకంటే ఆడ నాన్న తినప్పుడు ఎలగొట్టిండు, విషయం ఎట్లా తెలుసు ఆయనకి, పిలిచి ముద్దు పెట్టిండు, ఈయన అసలైన శిశులైన గురువు అని డిసైడ్ అయిపోయాను ఆ రోజు లైఫ్లో నేను. మీకు యోగాకి ఎవరైనా గురువులు ఉన్నారా? నా గురువు ఉన్నారు, యోగా గురువులు ఉన్నారు. మన డాక్టర్ ప్రవీణ్ కాపాడియా గాంధీ జ్ఞానమందిర్లో, ప్లస్ మన సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి దయానంద భవన్ మలక్పేటలో అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నా సార్, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కోర్స్ చేసినాను, SSY కోర్స్ చేసినాను. ఇప్పటివరకు దాదాపు 10 కోర్సులు అయితే 18-19 కోర్సులు చేసినాను. సిద్ధ యోగాని పత్రిసాను కలిసేటప్పటికే అన్నీ అయినాయి కానీ నాన్నొక్కటి ఎవరు గట్టి చెప్పలే నాకు. ఒక నాన్ వెజిటేరియన్ తినొద్దని మాత్రం చెప్పాలి. అదొక్కటి నాకు ఎక్కడ విన్నాను, ధ్యానం పోయినాక ఆడ విన్నా అంతేగాని సార్ నాకు చెప్పలే డైరెక్ట్గా. మీరు అల్టిమేట్ విషయం ఒకటి తీశారు ఇప్పుడు. యోగా చేయించే యోగా మాస్టర్స్ అందరూ గమనించాల్సిన కార్డినల్ ప్రిన్సిపల్ మీరు చెప్పాలి మీ నోటితోనే. ప్యూర్ వెజిటేరియన్ కావాలండి ఫస్ట్ పాయింట్. పతంజలి మనం ఏది పాటిస్తే అది ఇతరులకు చెప్పే దమ్ము మన దగ్గర పెరుగుతుంది. మనమే పాటించినప్పుడు ఇతరులకు ఏం చెప్తావు? నేను ఈ రోజు వరకు నేను చెప్తున్నానండి, సంవత్సరానికి 365 days ఒక్క రోడంగా నేను అభ్యాసం ఆపను. ఎగ్జాంపుల్, మా అమ్మాయి మ్యారేజ్ రోడంగా నేను
మార్నింగ్ 2 o'clock లేచి చేసి మళ్ళీ యాజ్ కార్యక్రమాలు చేసుకున్నాను. అమ్మాయి మ్యారేజ్ మ్యారేజ్ రోజు కూడా కూడా మరి ఈ రోజు ఎవరన్నా మ్యారేజ్ అంటే 2 నెలల నుంచి క్లాస్కు రారు అని మానేసుకుంటారు. అవును, అలా అన్ని అసలు బంద్ చేయనే చేస్తారు. చేయరు కొంతమంది. ఉమ్. ఇప్పుడు తెలుసుగా మీకు. మీరు చేయడం ఆపరు, నేర్పించడం అంతే, కూడా ఆపరు. ఆపను. 365 days చేయాలి, టాబ్లెట్ జోలికి పోవద్దు. రైట్. నేను టాబ్లెట్ వేసుకో 40 ఏళ్ళు లేదు, వా 40 years, నో టాబ్లెట్, నో మెడిసిన్, అన్నీ ఇంకా మన ప్యూర్ శుద్ధ శాకాహారి. ఎస్ ఎస్ ఇది యోగా గురు ఎస్ అంటే ఎలా ఉండాలో అంతే. మీరు అది నిరూపించి అది చూపిస్తారు. 100% సత్యం అండి. అసలు నేను ఇంకోటి విషయం చెప్పాలి మీకు. 2007 నుంచి 2007 నుంచి రాత్రిపూట నిద్రపోవడం మానేసినాను. ఉమ్. 2007 నుంచి ఏం చేస్తారు? సంవత్సరానికి 300 రోజులు ఖచ్చితంగా నైట్ కూర్చొని ధ్యానం చేస్తాను. రాత్రంతా ధ్యానం. 60 రోజులు వదిలేయండి, అక్కడ ఊర్లో పడి పోతే అక్కడ అనుకూలంగా ఉండదు, కానీ ఉమ్. 300 రోజులు మాత్రం నైట్ మొత్తం మెడిటేషన్ కూర్చోండి. రాత్రంతా రాత్రి ధ్యానం. మొత్తం కూర్చుంటాను. రాత్రి 11 అయినా కూర్చొని మార్నింగ్ 3 o'clock బయటకు వస్తాను. వావ్. మ్యూజిక్లో సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తాను ఎవ్రీడే. ఒక పిరమిడ్ మాస్టర్ యోగా మాస్టర్ అయితే ఒక పిరమిడ్ మాస్టర్ ఏది చేసినా ఎస్ సార్, ఎలా చేస్తారనేది మీరు ఎస్ ఎగ్జాంపుల్. సార్, ఎస్ సార్. నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తాను ప్రారంభించానో అప్పటి నుంచే నా లైఫ్లో మార్పులు వచ్చినాయి. ఆ ఫైనాన్స్, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండేది, ఇంట్లో కాలం గడపాలని ఇబ్బంది అయ్యేది, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండేది, అన్ని ఇబ్బందులే ఉండేవి, ఏదో సమస్యలు అనిపిస్తుండేవి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ధ్యానంలోకి వచ్చినా యోగా డెవలప్ చేసినాను. ధ్యాన సాధన ప్రారంభమైనాకనే యోగా సంస్థను ప్రారంభించారు. అఫీషియల్గా. మీరు యోగాకి ధ్యానానికి ఏమిటి సంబంధం, ఏం గమనించారు మీరు? ధ్యానం మనం అంటే అందులోకి వెళ్ళిన తర్వాత పరమసుఖం పరమానందం ఉంది నన్ను నాడి. అంటే అంతకుముందుకేమో ఏదో లోన్లెస్ ఫీలింగ్ ఉండేది. ఎన్ని ఆసనాలు చేసినా ప్రాణాయామం చేసినా ఏదో లోన్లెస్ ఫీలింగ్ వెలితి కనిపించేది. ధ్యానంకి వేసిన తర్వాత ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా నాకు తిరుగులేదు లైఫ్లో, నాకు ఆ శక్తి భాండాగారం ఉంది వెనకాల అనిపించింది. రైట్. ఎప్పుడు తపస్సుకి వెళ్ళిపోయాము, మెడిటేషన్కి వెళ్ళిపోయాము, నా వెనకాల శక్తి ఉంది, ఆ శక్తి వల్ల ఏమైనా చేయగలుగుతాం మనం భూమి మీద, రైట్. ఎంతమందికైనా చెప్పగలుగుతాము. ఆ విధంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆరోగ్యపరంగా ఇంకా బాగా అయిపోయింది. రైట్. ఈ రోజు నేను కలర్ వేయలేదు, వైట్ లేదు, వైట్ నేచురల్ హెయిర్. ఎస్ ఎస్, ఓ మై గాడ్. దట్ ఈస్ యోగా, యోగా దట్ ద్వారా ఈస్ ప్రాణాయామ. హెయిర్ డై చేయరు, ఏది యూజ్ చేయరు, ఎస్ సార్, ఎస్ ప్యూర్ వెజిటేరియన్. ధ్యానం అంటే యోగా చేస్తారు, ధ్యాన సాధన చేస్తారు, యోగా ధ్యానం నేర్పిస్తారు. అంతే. ఈ సారు అప్పుడు కాషాయ బట్టలు వేసేవాడిని మధ్యలో కొన్ని రోజులు కాషాయ బట్టలు వేస్తే 10 సార్లు పిలిచాను, ఎందుకు వేసినవి, మామూలుగా ఉండే అన్నాడు. అప్పటి నుంచి మామూలు బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేసిన. వండర్ఫుల్. ఈ మధ్యకాలం ఇంకా షెర్వానీలు ఉంటాయి, ఈ మధ్యకాలంలో ఏళ్ళు మంచిగా మనకు ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఈరోజు నేను శీర్షాసనం వేస్తాను, గంట సేపు వేస్తాను. శీర్షాసనంలో నేను నా ఓన్గా ప్రాక్టీస్ చేసినానండి. శీర్షాసనంలో కపాలభాతి గంట సేపు చేస్తాను. అంత స్థితికి తెచ్చుకున్నాను శరీరాన్ని. మన చేతిలో ఉంది. ఈ శరీరాన్ని డైమాలాగా తయారు చేయొచ్చు, సర్వనాశనం చేయొచ్చు, మన చేతిలో ఉంటుంది. రైట్. ఇప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు అనంతమైన విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తి వచ్చినప్పుడు మనం శరీరం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అంటారు కదా. అవును సార్. ఇప్పుడు ధ్యానంతో అది అయిపోయినప్పుడు శరీరానికి ఇది అవసరమేనా? ప్రాణాయామం ఇది ప్రిపరేషన్. ఆసనాలు ఇప్పుడు నేను ఇట్లా కూర్చుని అనుకోండి, ఇట్లా రేపు మార్నింగ్ వరకు ఇలానే కూర్చుంటా, అంటే బాడీ సహకరిస్తుంది. అచ్చా. ఈ సహకరించడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ధ్యానం ఎన్ని గంటలను కూర్చోవచ్చు. ఒకటి ఈ ప్రిపరేషన్, ఆసనాలు ప్రాణాయామం అనేది ధ్యానానికి ప్రిపరేషన్. ఓకే. అప్పుడు నువ్వు తపస్సు ఎంత బాగా చేయగలవు తెలుసా. ఇంతకుముందు గంట సేపుల్లో వచ్చే అనుభూతి నువ్వు 5 minutes పొందుతావు ఈ ప్రాణాయామం ఆసనాలు చేయడం వల్ల. టైం వేస్ట్ కాదు, ఎక్కువ స్థితికి వెళ్ళిపోతాం. ఎన్నెన్నో అనుభవాలు, ఎంతో ఆనందము, అసలు దేవుడు మన పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది, మన ఎంబడే ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు చెప్తుంటే యోగా అంటే మన ఆత్మతో అనుసంధానం, యోగా అనేది మీ ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు ఆసనాలు వేస్తే బాడీ లెవెల్లోనే ఉన్నాం. అవును. ధ్యానం చేసినప్పుడే మన ఆత్మతో అనుసంధానమై ఆ పోస్చర్ ఇట్లా ఉంటది కదా, ఇది అది ఆ స్థితికి వెళ్ళిపోతాం. అదే అన్నమాట. అసలు ఈజీగా వెళ్ళిపోతాం పొజిషన్కి. నేను చెప్తున్నానండి, నేను ఇంతకుముందు ధ్యానం అని తెలియని అప్పుడు నేను ఆసనాలు ప్రాణాయామం ఎప్పుడు చేశాను, ఇమీడియట్లీ పొజిషన్కి వెళ్ళిపోతాను. ధ్యానంలో 5 నిమిషాలు టైం పడుతుందండి డెప్త్ పోవడానికి. ఈ గంటలు అంతే, ఇంకా అలారం పెట్టుకొని రావడమే బయట తప్ప ఎన్ని గంటలు. నేను చాలాసార్లు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 12 hours నాన్ స్టాప్ ఎన్నోసార్లు చేశాను ధ్యాన సాధన. ఓకే. ఒకటే సిట్టింగ్ 12 hours అట్లా. సమ్ ఆసన సిద్ధి కోసం కూడా యోగా ఉపయోగపడుతుంది. ఇది ప్రిపరేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, పిల్లరు మంచిగా ఉంటే
పైన బిల్డింగ్ బాగుంటుంది కదా, అంతే. అట్లా మనకి ఇప్పుడు బేస్ స్టాండర్డ్ ఎన్ని గంటలకు కూర్చోడానికి నీకు ఇక్కడ మోకాలు నొప్పులు వేస్తుంది, దాని మీద ధ్యాస ఉంటుంది. మ్మ్. నువ్వు శ్వాస మీద ధ్యాసలు పెడతావు, నీ కాన్సెప్ట్ డైవర్ట్ కాకుండా ఈ ఓకే. ప్రాణాయామం ఆసనాలు పనిచేస్తాయి మనకి, అందరూ గంటలు గంటలు కూర్చోవచ్చు. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద పరిశోధన చేసినట్టు ఎస్ సార్, మీరు ధ్యానం ఎక్కువ గంటలు చేయడానికి Yes, sir. యోగాని ఒక పరిశోధనగా తీసుకుంటారు. అంతే. మీ అంతే. బాడీ నా మీద మీద ఎక్స్పెరిమెంట్ చేశాను సార్, నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎంత అసలు నేను ఒకటే చెప్తున్నాను, ఈ మానవ జన్మని ఇష్టం ఉన్న వాళ్ళు బతకడానికి మార్గం ఉంది, ఏ రోగం లేకుండా జీవించడానికి అవకాశం ఉంది. ఆ స్థితికి రావాలి కదా అందరూ, వస్తే లైఫ్ చేంజ్ అయిపోతాయి. ఎన్ని కోట్లు ఉన్నాయి ఏమండి, ఎన్ని ఆర్థికంగా బాగుంది, అన్నీ ఉన్నాయి, లోన రోగం ఉంది, కిడ్నీ బాగాలేదు, లోన హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, పార్కింగ్స్ అని ఉంది, తినడానికి లోన డైజెస్ట్ సిస్టమ్ బాగాలేదు, ఏం లాభం అండి. ఈ మిషనరీ సరే, ఈ మిషనరీలో ఆత్మ స్టోర్ అయింది. అది ఈ మిషనరీ రోజు శుద్ధి చేయడానికి మార్గమే ఆసన, ప్రాణాయామ, ధ్యానం, అంతే. ఈ యొక్క మార్గం రావడం మన అదృష్టం అండి. ఇందులోకి వచ్చి అనుభవించిన వాళ్ళు ఎంతమందో ఉంటారు తెలియదు, కానీ అయితే నేను హ్యాపీనెస్ ఆల్వేస్. మార్నింగ్ ఎలా ఉంటాను, నైట్ వరకు అదే ఫిట్నెస్, అదే ఆనందంలో ఉంటాను. ఓకే. ఏదున్నా సరే ప్రతి పాజిటివ్ వెళ్ళిపోతా. అయితే మీరు చెప్పినట్టు అయితే ధ్యానమే చేస్తారు, లేదంటే యోగానే చేస్తారు, కానీ ఈ రెండు కలగలిపి చేస్తూ చేపిస్తున్నారు మీరు. ఫస్ట్ పాయింట్ మన ఆహార నియమాలు చెప్తాను. వెజిటేరియన్ కావాలండి ఫస్ట్ కంపల్సరీ. మ్మ్. యోగి కావాలంటే కంపల్సరీ వెజిటేరియన్ లేదు, నువ్వు ఎన్ని చేసినా కూడా అమృత కుండ బొక్కబడ్డట్టే. రైట్. ఈ యోగా డే రోజు ప్రతి ఒక్కరు నేను శాకాహారి కావాలని ఒక కావాలి, నిర్ణయం అదే తీసుకోవాలి. అది లేని ఎన్ని చేసుకునే ఏ లాభం, మీద మిఠారం లోన లోటారం అన్నట్టు ఉంటుంది. మ్మ్. అంతే కదా అంతే. మన భాషలో. ఏది తింటేంది యోగాతో అన్ని లోన కరిగిపోతాయి అంటే నెగిటివ్ కాదు. అండి, 100% వెజిటేరియన్ కావాల్సిందే. నంబర్ 1. అది లేకుంటే ఇంక ఏ మాట చెప్పినా ఇంకా అవి అంతే, ఇంకా ఏదో మన కాంప్రమైజ్ కోసం చెప్పిన మాటలు తప్ప. అది తింటే ఇది నేను చూడండి నేను ఎంత స్ట్రాంగ్ ఉంటాను అనుకున్నాను నేను. 200 kgs లేపేసేది, మరి వెజిటేరియన్గా నేను 200 కిలోలు లేపేస్తాను నేను. రైట్. ఇవి షోల్డర్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఎలా ఉన్నాయి, మీరు వెజిటేరియన్. అది తింటే గుడ్డు తింటే కూడా వీక్నెస్ అవుతాము అనేది, అది మన కాంప్రమైజ్, మన ఫీలింగ్ అంతే. అది అంటే యోగా చేసుకుంటా కూడా ఇవి తినచ్చు అనేది కూడా మనం అది మీరు పర్ఫెక్ట్ accept శుద్ధ చేయరు. శాకాహారం కావాలి, ఏదైనా సాధిస్తాం. రైట్. మనం చెప్పగలుగుతాం, ఇతరులకు చెప్పగలుగుతాం. ఎంతో నా యొక్క ఎక్స్పీరియన్స్లో దాదాపు 1000 మందిని మార్చానండి వెజిటేరియన్ తయారు చేసినాను. వావ్. నేను ఫస్ట్ నా క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ వెజిటేరియన్ గురించి క్లాస్ చెప్తాను. రైట్. వెజిటేరియన్ కావాలి ఫస్ట్, నువ్వు ఏదైనా సాధిస్తావు. దానికి మనకి ఏం కావాలి, ఆహారానికి, మన శరీరానికి ఏం కావాలో అవి సరిగ్గా ఇవ్వాలి అంతే. ప్రకృతి, ఇప్పుడు యోగా అంటేనే ప్రకృతితో ఉండడం. ఎస్ సార్, ప్రకృతితో ఉండడం అంటే ప్రకృతి ఆహారం తినాలి అంతే. అని సూర్యుడు వండిన ఆహారం తినాలండి, ఇది మీరు పరిశోధనతో చెప్పేస్తున్నారు. అంతే. First- నేనేం చేస్తాను, నా ఒకటి ఉద్దేశం అండి, ఉమ్, డైటింగ్ చేసి అవన్నీ చేయొద్దు. ఉమ్, ఈ శరీరానికి సరిగ్గా పని చెప్పాలి. డైట్లు ఊకే పొద్దున డైట్ చేస్తున్నారు, ఉమ్. కొంతమంది అలా చేస్తున్నారు. డైట్లు అక్కర్లేదు, వర్కౌట్ చేయాలి, తినాలి, వర్కౌట్ చేయాలి, ఓకే. తినాలి, వర్కౌట్ చేయాలి, తినేది శుద్ధ శాకాహారం తినాలి, తినాలి, వర్కౌట్ చేయాలి, బాడీకి ఇంత ఇవ్వాల్సింది ఇవ్వాలి. అంతే. నువ్వు నీళ్ళే తాగుకుంటే కిడ్నీ రాలేందుకు రావు? ఈరోజు ఎంతమంది అండి ఈరోజు గ్యాల్బ్లాడర్ లేపేస్తున్నారు, ఉమ్, అందులో రాళ్ళు వస్తే ఏం చేస్తారు, బ్లాడర్ లేపేస్తున్నారు. ఉమ్, థైరాయిడ్ వస్తే థైరాయిడ్ గ్లాండ్స్ తీసేస్తున్నారు, ఉమ్, స్ప్రింగ్ గ్లాండ్ లేపేస్తున్నారు, కిడ్నీ ఖరాబ్ అయితే కిడ్నీ తీసేస్తున్నారు. ఉమ్. ఎట్లా అండి, జీవించడంలో కూడా హై క్వాలిటీ జీవించాలి. ఉంది మన కొంచెం ఓర్పు సహనం కావాలి, ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వా, ఇప్పుడు క్వాలిటీ వస్తువులు వాడడం మీద పెరిగింది ఫోకస్ అంతా. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ Quality. కనిపిస్తుంది, ఆ, ఇంట్లో వస్తువులు ఎంతో నీట్గా పెట్టుకుంటున్నావు నువ్వు. ఆ. ఇక లోన ఎవరు నీట్గా పెట్టాలండి, బయటికి నీట్ డ్రెస్ వేస్తాను. లోన సిస్టమ్ లోన సిస్టమ్ బాగుండాలి. ఓకే. లోన ఉంటే ఆటోమేటిక్గా పైన బ్రహ్మ తేజస్సు వస్తుంది. ఉమ్, లోననే గడబడి ఉంటే నీ ఫేస్లో గ్లో ఎందుకు ఉంటుందండి? ఓకే. లోన లివర్ బాగాలేదు, నీ ఫేస్లో గ్లో ఎందుకు వస్తుంది? ఉమ్, ఫేస్లో తేజస్సు పెరగాలంటే ఉమ్. లోన సిస్టమ్ బాగుండాలి. రైట్. ఆ సిస్టమ్ బాగుండాలంటే పంచ ప్రాణాలను శుద్ధి చేయాలి, పంచకోశాలను శుద్ధి చేయాలి. రైట్. ఈ మార్గం ఎన్నుకొని ఈరోజు నేను ఖచ్చితంగా మన క్లాస్లో ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం కంపల్సరీ ఉంటుంది, మధ్య మధ్య శుద్ధి క్రియలు చేపిస్తాను, వా. కంపల్సరీ ఉంటుంది. అది ఉమ్, శంకుప్రశ్న అని చెప్పి క్రియ ఉంటుంది, ఉమ్, జలనేతి, సూతనేతి, త్రాటకము, ఉమ్. ఇవన్నీ ప్రిపరేషన్ అంటే చెప్తున్నాను. అంతే. నేను ఒకటే నా దృష్టిలో పతంజలి చెప్పినట్టు, ప్రతిసారి చెప్పినట్టుగా ఇవన్నీ ప్రిపరేషను, ధ్యానమే మూలము. ఉమ్, ధ్యానం కోసం మన శరీరం సహకరించాలి, మనం అన్నీ తట్టుకునే శక్తి పెరగాలి. యోగాభ్యాసం వల్ల భరించే శక్తి ఎక్కువ పెరుగుతుంది. రైట్. మెయిన్ యోగా ఎందుకు చేయాలంటే భరించే శక్తి పెరగాలి, ఉమ్, దానికోసం యోగాభ్యాసం చేయాలి. రైట్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలామంది ఏమంటారంటే ధ్యానంలో
ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి అంటారు. ఎస్ సార్. అంటే ఈ మీరు అన్నట్టు చిన్న చిన్న సాధనలు చేసి, ప్రాణాయామాలు చేసి, ఎస్ సార్. ధ్యాన సాధన చేస్తే ఇక్కడ అంటే ఇప్పుడు చిన్న చిన్న సాధనలు చేయడం వల్ల ఏమవుతుంది లోపల ఏం జరుగుతుంది అంటారు ఆసనాలు చేయడం వల్ల? ఇప్పుడు మన బాడీలో 206 జాయింట్స్ ఉన్నాయి. ఉమ్, జాయింట్కి వర్క్ ఉండాలి. ఓ, 206 జాయింట్ సంబంధించిన మైక్రో యోగా ఉంది. ఉమ్, ఓకే, ఇవన్నీ అభ్యాసం చేయడం వల్ల జాయింట్స్ అన్ని హీల్ అవుతాయి. ఓకేనా, తర్వాత ప్రసన వ్యవస్థ సరిగ్గా జరుగుతుంది. ఇలా కూర్చుని అనుకో, ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్ కూర్చుంటే గంటలు గంటలు కూర్చోవచ్చు. ఉమ్, అదే నువ్వు యోగా సరిగ్గా చేయకుంటుంటే కూర్చోలేవు. ఓకే, ఇప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయంటే ఏంది, లోన సిమ్టమ్స్ వస్తున్నాయి. నీలోన B12 తగ్గింది, కాల్షియం తగ్గింది, డి తగ్గింది, సిమ్టమ్స్ వస్తున్నాయి. ఓకే, అవి సరిగ్గా మెయింటైన్, మినరల్స్ మనకి వాడికి ఏం కావాలండి, కంపల్సరీ సూర్య రశ్మి కంపల్సరీ అవసరం. ఉమ్, ఉదయం పూట ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా 1/2 అవర్ ఎండలో ఉండాలి. ఓకే, డి విటమిన్ చాలా మంది తక్కువ ఉంది. ఉమ్. నీ డి లేకుండా నువ్వు బీడి తిన్నా, నువ్వు ప్రోటీన్ తిన్నా, నువ్వు ఐరన్ ఫుడ్ తిన్నా అబ్జర్వేషనే కాదు. అంటే చాలా మంది అంటారు కదా వెజిటేరియన్ అయితే విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది వాళ్ళకే ఎక్కువ అని. అది ఒకటేనండి, దానికి ప్రిపరేషన్ వేరే ఉన్నాయి కదా. అంతేనా? ఇప్పుడు డి విటమిన్ లేదా, ఎండ లేదా, ఎండలో ప్రోటీన్ natural లేదా, గా ఇప్పుడు వస్తుంది. రాజ్మా తింటే ప్రోటీన్ లేదా, ఆ, రాజ్మా లేదా, నీకు Yes. ఎన్ని లేవు ప్రోటీన్లు, alternates పప్పుధాన్యాలు ఉన్నాయి లేవా? ఇప్పుడు. ఉన్నాయి. మన ఫీలింగ్ అండి, రైట్. దానిలో మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తాం కాదు. అందరికి అన్ని మ్యాచ్ అయితే కాదు. ఉమ్, మనకు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఆ రూట్ తీసుకుపోవాలి బాడీని. మన బాడీని మనమే అలా ఇప్పుడు తీసుకెళ్ళాలి. బాగా నువ్వు నాన్ తినేసి బాగా తినేసి వాళ్ళని నువ్వు మానవాడి ఈరోజు మానంటే కాదు, సాధ్యం కాదు. రైట్. నిదానంగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మొత్తం తగ్గించే ప్రయత్నం చేయాలంటే ఆ ముందు ఇళ్ళకి రావాలి, ముందు సాధన సాధన మొదలు మొదలు. A-B స్టార్ట్ చేయాలి. రైట్. ఆ విధంగా మెల్ల పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది, అవాయిడ్ చేస్తారు. వండర్ఫుల్. అందరం తొందరగా ఇమీడియట్ కొంతమంది స్లో వస్తారు, కొంతమంది ఫాస్ట్ వస్తారు, ఆ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా రాము గారు, ఈ భూమి మీద ఆయుష్ పెంచే విద్య ప్రాణాయామం, ధ్యానం, ఆసనాస్. మీరు 52 సంవత్సరాలుగా చేస్తూ చెప్తున్న అనుభవ జ్ఞానం ఇది. ఎస్ సార్. ఓన్లీ యోగా మీద కాదు, ధ్యానం మీద కూడా రెండిటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి మరి చెప్తున్నారు. ఎస్ సార్. వండర్ఫుల్. సో మరి యోగా డే రోజు, ఎస్ యోగా డే రోజు మాత్రమే ఎస్ సార్. యోగా డే మాత్రమే చేస్తూ ఉంటారు. సార్, ఈ రోజు దినచర్య ఎలా ఉండాలి, ఈ రోజు నుంచి నిర్ణయాలు ఎలా యోగా ఉండాలి? డే రావడం అనేది జస్ట్ అందరికి అవగాహన వచ్చింది. యోగా డే ఉంది, యోగా డే ఉన్న తర్వాత ఇంకో డేలు కూడా ఉన్నాయి తెలుసా, కిడ్నీ డే, హార్ట్ డే, డయాబెటీస్ డే, క్యాన్సర్ డేలు వచ్చినాయి. వచ్చినాయి. యోగా డే రావడం మంచిది. అచ్చా. కానీ యోగా డే అనేది ఏం చేస్తుందంటే, యోగా డే రోజు వచ్చి కొంతమంది అక్కడక్కడ డిమో ఇచ్చేసి మళ్ళీ వారం రోజుల తర్వాత ఏమి ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ అండి యోగా అనేది, ఆసక్తి కావాలి కూడా, అది గత జన్మ యొక్క సుకృతంగా ఉంటుంది. అచ్చా. ఇప్పుడు చెప్పినంత అందరు కావాలి. విత్తనాలు వేస్తాము, చాలా విత్తనాలు వేస్తాం, అన్ని విత్తనాలు మొలకెత్తాయి, కొన్ని ఎత్తుతాయి. ఓకే. అది గత జన్మ యొక్క సుకృతం కావాలి, కానీ కంపల్సరీ అవసరం. ఓకే. ముగిసే బంధాలు పెనవేసుకొని మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం. ఇప్పుడు ఈ బంధాలు సవ్యంగా ఉండాలంటే ఈ కాయంలో ఊపిరి ఉండాలి, ఎక్కువ రోజులు ఊపిరి ఉండాలంటే ఈ నాడీ వ్యవస్థని రోజు అప్డేట్ చేయి. ఓకే. ఆ అప్డేట్ చేసే విధానమే మన అభ్యాసం. యోగా డే రావడం మంచిదండి, ఎందుకంటే అన్ని దేశాలు అసలు సపోర్ట్ చేసినాయి. WHOకి రిపోర్ట్ ఇచ్చారు, రామ్దేవ్ బాబా వాళ్ళు చాలా ఎన్నో రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల అంత ఆయుష్ సంస్థ అందరు ఇవ్వబట్టి ఈరోజు యోగా డే 170 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి. రైట్. మంచిది, చాలా మంచిది. కానీ అది ఓన్లీ ఒకరోజు కాకుండా నిరంతరం చేయాలి. ప్రతి కుటుంబంలో ప్రాణాయామము, ఆసనాలు, ధ్యానం చేయగలిగితే ఈ ఇష్యూసే ఉండవండి, గొడవలే ఉండవు, ఏ ఇబ్బందులే ఉండవండి, మారిపోతాయి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి, అయిపోతాయి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రజోగుణం, తామసిక గుణం రెండు పెరిగిపోయినాయి. దానివల్లనే ఇష్యూస్ ఈరోజు. ఓకే. చిన్నదానికే ఆవేశం, కొట్టుకోవడము, అన్నీ చూస్తున్నావు, ఎన్ని అవుతున్నాయి, అరాచకాలు అవుతున్నాయి. ఈ గుణాలు మెయిన్. ఇది కంట్రోలింగ్ చేయాలంటే కంపల్సరీ ఈ 3 శ్రీరామ రక్ష, ప్రతి ఒక్కరికి రక్షణ అనమాట. ఆసనాలు చేయాలి, శరీరం ఉంచాలి కొంచెం. ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, ఎన్ని కోటీశ్వరు కానీ, గరీబ్ అయినా, నవాబ్ అయినా, ఏ ప్రాంతాలైనా పర్వాలేదు, అభ్యాసం చేస్తే హ్యాపీ జర్నీ, ఎంతో సమాజమే మారిపోతుంది. ఇది కావాలంటే ఎన్ని యోగా డేలు కావాలి. మరి యోగా డే కాదు, నిరంతరం ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులల్లో యోగా నేర్పియాలి కంపల్సరీ. చాలా ఫిజికల్ యాక్టివిటీస్ వెనకటికి ఉన్నంత లేవు ప్రజెంట్. అవును, ఏదో అక్కడక్కడ ఉన్నాయనుకో, ఇంకా తారాస్థాయిలు లేవు. ప్రాణాయామం లేని ఇల్లు ఉండొద్దండి. రైట్. దేశం మొత్తం ఎట్లా మారిపోతుంది చూడండి.
ఇండియా నెక్స్ట్ లెవెల్కి అంటే వెళ్ళిపోతుంది. పొద్దున్నే లేచి కుటుంబ సభ్యులందరూ ముందు సాధనకు టైం పెట్టుకొని వెళ్ళిపోవాలి, బాగుంటది. ఎస్ ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో ఎస్ సార్ మొత్తం పెద్ద కుటుంబం అవునండి అవును జ్యూస్ దాగి Yes, అటు sir. ఇటు అట్లా ఉండాలి, అని అట్లా ఉండాలి. కుటుంబం అంతా అంతే, అది అంతే. అల్టిమేట్ గా చూపించారు. ఎస్ సార్. సో మీరు కూడా అద్భుతమైన సెలబ్రిటీ కోచ్ గా ఉన్నారు కదా, అంటే మీరు కుటుంబాలు మీ దగ్గరకు వస్తూ ఉంటారా? ఎస్ సార్, నాకు ఇప్పుడు డైలీ 5 o'clock మన యోగా సెంటర్ ఉమ్, ఉంటుంది, హెచ్ఎండి కాలనీ చింతలో ఉంటుందండి. ఉమ్, ఫారెస్ట్లో మొత్తం 800 acres మధ్యలోనే, మొత్తం చెట్ల మధ్యలో, పచ్చిక బయల మధ్యలో ఉమ్. మన సెంటర్ ఉంది. యోగా ఆశ్రమం పెట్టారు. ఇంకా ఆశ్రమం అదృష్టం ఉండి ఒక హాల్ ఉంది, అది అక్కడ ఓకే. దొరికింది. అదే పట్టుకొని 23 సంవత్సరాల నుంచి ఆ వేదిక పైన చేపిస్తున్నాను. ఓకే, 23 సంవత్సరాలే. రైట్. దాదాపు కొన్ని వేల మంది అక్కడ అటెండ్ చేశారు. ఉమ్, అక్కడ పక్కనే గోశాల ఉంటుంది, అక్కడ పచ్చిక బయల మధ్యలో క్లాస్ జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock అందరు వచ్చి రెడీ కూర్చుంటారు మ్యాట్లు వేసుకొని. ఓకే. అక్కడ నేను 2 గంటలు చేపిస్తాను. 5 to 7. 2 గంటలు ప్రాణాయామం చేపిస్తాను. ఉమ్, ప్రాణాయామం, ధ్యానం, ఒక్కొక్క రోజు ఒక విధానం తీసుకెళ్తాను. రైట్. ఒక్కొక్క పద్ధతిలో చేపిస్తున్నాను. చాలా ఈరోజు మనకి హార్ట్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళు, ఉమ్. ఎంతోమంది హార్ట్ బ్లాక్స్ పైన వాళ్ళు ఉన్నారు. అంటే సర్జరీ అక్కర్లేదా? సర్జరీకి ఎల్లుండి సర్జరీ చేయాలి. అలాంటి వాళ్ళు వచ్చి మన దగ్గర నా నమ్మకంతో, నువ్వు అక్కడ పోతావు ఇక్కడ డిసైడ్ చేసుకో అంటే, నీ మీద నమ్మకంతో ఉంటా సార్ అన్న వాళ్ళు ఈరోజు మళ్ళీ రిపోర్ట్ తీసుకొస్తే నామలు వచ్చినాయి. వాహ్. అలాంటి కేసెస్ ఉన్నాయి. ఇది తగ్గదని ఒక ఆయన ఇట్లా మెడ ఇట్లా తిరగదు. ఉమ్, ఈరోజు ఆయనతో శీర్షాసనం వేయిస్తా. ఓకే. ఒక ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ జరుగుతూ ఉంది, ప్రజెంట్ ఆయన శీర్షాసనం వేస్తాడు. ఉమ్, ఆ రేంజ్ బీపీ అన్ని కంట్రోల్ చేసి పడేశాను. ఉమ్. అభ్యాసం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. సరే, ఇప్పుడు కంటిన్యూగా చేస్తే ఏది రాదు అనేది మీరు చెప్తారు. నేను చెప్తున్నా రామ్ గారు, అభ్యాసం తెలిసినా నిరంతరం చేయని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎస్ ఎస్ యోగా అనేది నాకు తెలిసి తెలుసు, కూడా. ప్రాణాయామం తెలుసు, చేయట్లేదు, యూజ్ లేదు. ఉమ్. అర్థమైంది, నిరంతరం చేయాలంటున్నా నేను. సో రెగ్యులారిటీ అనేది నేను ఇప్పుడు ఇంపార్టెంట్. ఏ ఊరికి వెళ్ళినా స్నానం చేస్తావు, పొద్దున్న లేవగానే వేరే విలేజ్కి వెళ్ళిపోయినావు, లేచి బ్రష్ వేసుకొని మళ్ళీ అవుతావు, కాలకృతాలు తీసుకుంటావు, అన్ని తీసుకుంటావు, స్నానం చేస్తున్నావు కదా, ఇది మాత్రం చేయరు కదా. ఎందుకంటారు ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది, హెల్త్ అనేది ఇంపార్టెంట్. మొండి పట్టు పట్టాలండి, పట్టు ఉండాలి, వెనకాల చేస్తావు అంతే. నీ ఆత్మ, నీ మానవ జన్మని సమర్థంగా అద్భుతంగా జయించాలి అంటే మనసులో తపన, ఈ మందులు కూడా జీవించాలంటే కంపల్సరీ ఆ యొక్క నిష్ట పెట్టుకోవాలి, ఒక దీక్ష పెట్టుకోవాలి లైఫ్లో. అంటే ఏ వయస్సులో ప్రారంభించినా 8 yearsలో స్టార్ట్ చేయాలి అంతే. 8 చిన్నప్పుడే స్టార్ట్ 8 years స్టార్ట్ చేస్తే నాలాగా. ఇప్పుడు లేట్ అయింది, జబ్బులు వచ్చినాయి, పోలే గతం గురించి వదిలేడు, ఇప్పటి నుంచైనా కొంచెం ఎంత టైం పడుతుంది ఒక జబ్బు, ఒక క్రాని ఇబ్బందులు జబ్బులను బట్టి? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హార్ట్ బ్లాక్స్ అనుకో 6 months పడుతుంది, 6 months లో హార్ట్ బ్లాక్స్ క్లియర్ అయిపోతుంది, 99% పోతాయి. అది అంటే మళ్ళీ క్రానిక్ పోతే కాదు, దాని స్టేజ్ 2 వరకు మనం చేయగలుగుతాం. క్రానిక్ పోయేదాకా వస్తే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు చేతులంతా కలిపినా కాదు, ఆకులు పట్టుకుని లాభం లేదు కదా సార్. అంతే అంతే. ముందే ఇప్పుడు సైనస్ ఉంది అనుకోండి, సైనస్ 3-4 ఏళ్ళు చేయాలి, చేస్తే మొత్తం పర్మనెంట్ సైనస్ పోతుంది. ఇంకా రాదు లైఫ్ పోతుంది. పర్మనెంట్ పోయిన వాళ్ళు బోలెడు ఉన్నారు. గాలి పీల్చుకొని అస్తమా ఉన్న వాళ్ళు, పీల్చుకొని ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఈరోజు అస్తమా పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని రోగాలకి మందులే లేవు చెప్పాలంటే. లివర్కి మందు ఉందా? లేదు. తర్వాత సైనస్, కోల్డ్కి మందు లేదు. ఏదో ఉపశమనం కోసం, రిలీఫ్ కోసం. థైరాయిడ్ ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఈరోజు గోలేసి ఈరోజు వరకే వర్తిస్తారు, రేపు వస్తుందా ఇవి, మళ్ళీ రేపు గోలేయాలి, మళ్ళీ ఎల్లుండి గోలేయాలి. ఇప్పుడు బీపీ ఉంది, రోజు ట్యాబ్లెట్ వేయాలి. కొన్ని క్రానికల్ లైఫ్ లాంగ్ ఉండే జబ్బులు, దీర్ఘకాల జబ్బులు ఉంటాయి, వాటి సమాధానం ప్రాణాయామము. మరి ఇప్పుడు రోగాలకి కారణం, మీరు ధ్యానం చేస్తున్నారు ఒక పిరమిడ్ మాస్టర్గా, ఎస్ సార్, రోగాలకు గత జన్మ పాపాలే కారణం అంటున్నాం కదా. ఎస్ సార్, జ్ఞానం వస్తే మనకు ఇవన్నీ పోతాయి అన్నారు కదా. ఎస్ సార్, మీరు శరీరంతో చేయాలి అంటున్నారు, Yes, sir. ఎట్లా మీ రిసర్చ్ ఏంటంటే గత జన్మ పాపం వ్యాధి రూపేనే పీడితే, ఇది రియలే ఖచ్చితంగా ఉంటుంది. కనుక ధ్యానం ద్వారా అవన్నీ దూరం అయిపోతున్నాయి. కర్మలను దగ్ధం చేయడానికి ధ్యానం ఉంది కదా. రైట్. కర్మలు దగ్ధం చేయడం నేను చెప్తున్నానండి, గీతలో ఉన్నట్టుగా చెప్తే కోటి పూజాం సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, ఇది మనందరూ తెలుసు. జప కోటి పూజాం సమం ధ్యానం, ధ్యాన కోటి పూజాం సమోలయం, ఎంత తెలిసిన విషయం ఇది. అది ఓన్లీ మాటల్లో కాకుండా, ఓకేనా, సాధన చేయాలి, కర్మలు పోతాయి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఓకే, ప్రాణాయామం కూడా ధ్యానమే. ఇప్పుడు ఇది ప్రాణాయామం ధ్యానమే. మన ప్రతిసారు సుఖమైన ప్రాణాయామం ఇచ్చిండు, రైట్, అది చేస్తున్నాము. ఒక్కటే సరిపోదని నా యొక్క అభిప్రాయం. అంటే హెల్దీగా, హాయిగా, జాయ్ఫుల్గా ఉన్న చేయడానికి వస్తుంది, ఇప్పుడు నేను చేయడానికి కోసం చెయ్యి.
అంటే హాయిగా జాయ్ఫుల్గా ఉంటే ఓకేనే, ఎస్ ఎస్ కానీ ఇబ్బందులు ఉన్నాయి క్యూర్ చేసుకోవాలంటే మాత్రం ఇది చేస్తూ నేను వాళ్ళు చేయాలి. ఏమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఉమ్, 80 ఏళ్ళ వయసు ఉంది, ఉమ్, వాళ్ళు ఇప్పుడు ఆసనాలు రావు సరిగా చేయనికి రాదు, ఓకేనా ముందే చేస్తే బాగుండేది వాళ్ళు, అది. సరే లేట్ అయినా కానీ వాళ్ళు ప్రాణాయామం కొంచెం కుర్చీలో కూర్చొని చేయొచ్చు కదా, ఉమ్, ప్రాణాయామం చేస్తే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఎక్స్పైర్ అయ్యే వాళ్ళు ఇంకో 20 ఏళ్ళు లైఫ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఓకే, ఆయుష్ పెంచుకునే విద్య అని చెప్పిన కదా సార్. ఆయుష్ ఒక పెంచుకో- క్రానికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం, ఒక ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందండి, 1 మంత్లో క్యాన్సర్ ఎవరికి రాదు, ఉమ్, ఒక షుగర్ 1 మంత్ ఎవరికి రాదు, లాంగ్ రన్ లోనే వస్తుంది. ఎప్పటి నుంచో ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది, నువ్వు తెలియదు పట్టించుకోవు, చెక్ చేసిన రోజు బయటపడ్డది, ఉమ్. ఓకేనా. అలాంటి వచ్చే అవకాశాలు ఉండగా పోస్ట్ పోన్ చేయొచ్చు ప్రాణాయామం ద్వారా. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎస్ సార్, ఇప్పటి నుంచి సాధన చేస్తే కూడా హెల్దీగా ఉంటాం. తప్పకుండా. ఇంకా గతం గురించి వదిలేయండి, ఇప్పుడు మీరు అనేది దాన్ని బట్టి జబ్బులు వచ్చిన తర్వాత కాకుండా ముందే రాకుండా కూడా ఆ, ఏదో మనం హెల్త్ ఇన్సూరెన్స్ కు బదులు yes ఆ sir. డబ్బులు ఇక్కడ పెట్టి సాధన చేస్తే నాకు ఈ better రోజు గా- ఇన్సూరెన్స్ ఏం లేదు. అదే అంటున్నా. మీరేమంటున్నారు, ఇదే సాధనే ఇన్సూరెన్స్ అంటున్నారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, అంతే. ఇప్పుడు ఎప్పుడో వస్తుందని ఊహించి ఆ, అక్కడ డబ్బులు కట్టి అవును. ఈడ టైం పెడితే అదే పరిస్థితి రాదు. అంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను తెలుసుకున్న ప్రకారము ఒక 100 years బ్యాక్ ఉన్న ప్రాణశక్తి తగ్గింది, ఇప్పుడు ప్లానెట్లో తగ్గుతూ వస్తుంది. ఉమ్, ఒకప్పుడు ఆక్సిజన్ లెవెల్ 36% ఉంది, ప్రజెంట్ 19.5కి వచ్చేసింది, ఉమ్, చాలా చాలా పడిపోయింది. తర్వాత దానివల్ల నెగిటివ్ ఆలోచనలు, లోన ప్రాణశక్తి తగ్గడం వల్ల, ఓకే, తర్వాత రోగాలు ఎక్కడ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈరోజు వైద్య శాస్త్రంలో పాపలో ఉన్న రోగాలు 1200 దాకా ఉన్నాయి. ఉమ్, ఒక్కొక్క రోగానికి ఎన్ని మందులు వేయాలి చెప్పండి. ఉమ్, ఒక మంచి ఉన్నట్టుండి నైట్ ఉండి ఆడాడ చనిపోతే కుటుంబం ఏమైపోతుంది, ఉమ్. ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఆమె బతుకుతూ ఉన్నారు, నైట్ వచ్చి ఆడాడ చనిపోయింది. అలాంటి రాకుండా ఉండాలంటే అంటే ఏది కూడా రాత్రికి రాత్రే జరగదు. 1 monthలో లోపల ఎప్పటి అనేది నుంచో- కాదే అంతే కదా కదా, 1 month లో తెలియదు, ప్లస్ ఒక రోజు రాత్రికి రాత్రే ఏ జరగదు. ఇప్పుడు వచ్చింది పోనీకే, లా- జాతస్య మరణం ధ్రువం, ఆ, అది తప్పదు. కానీ ప్రజెంట్ ఈ శరీరం ఉంది కదా, ఉన్నంత నేను సేపు కాపాడుకో. పోవడం అంటే ఇప్పుడు యోగా చేస్తే ఇక లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటామనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఆ, ఎప్పుడైతే నేను చెప్తున్నా 8 years స్టార్ట్ చేసినందుకు నాకు అదృష్టం అనుకుంటాను, నేను. ఓకే. చాలా అదృష్టంగా భావిస్తాను, ఆ దేవుడు అవకాశం ఇచ్చిండు, ఎన్నో జన్మ పుణ్యం అనుకుంటాను. అయితే విషయం ఏంటంటే జనరల్గా 28 years వరకు శరీరం ఎదుగుదల ఉంటుంది, ఉమ్, 28 years తర్వాత తరుగుదల స్టార్ట్ అవుతుంది, అచ్చా. 28 years తర్వాత ఆక్సిజన్ లెవెల్ బ్రెయిన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఈ ప్రాసెస్లో ఓల్డ్ ఏజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఈ ప్రాసెస్ అవుతుందో ప్రాణాయామం చేయడం వల్ల ఒక 60 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. కొద్దిగా డిలే అవుతుంది అంతే, స్లో అవుతుంది ప్రాసెస్, స్లో అవుతుంది, మెల్లగా అవుతుంది. ఆ. స్పీడ్ గా తరుగుదల ఉండేది, తరుగుదల స్లో అవుతుంది. ప్రాణాయామం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదండి, ఖచ్చితంగా 1 hour అయినా ప్రాణాయామం చేయాలి డైలీ. 1 hour ప్రాణాయామం, 1 hour ఫిజికల్, ధ్యానం అనంతం. ఓకే. ధ్యానం నేను చెప్తాను సార్, ఉదయం తింటాం కదా, మధ్యాహ్నం తింటాం కదా, 3 పూటలు తింటాం రోజు, జనాలు 3 అనేది కామన్ వర్డ్, కామన్ వర్డ్. కనుక మార్నింగ్ చేస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ 15 నిమిషాలు కేటాయించు, 15 నిమిషాలు 15 నిమిషాలు ఎగ్జాంపుల్, లంచ్ బిఫోర్ 5 నిమిషాలు కపాలపాతి, 5 నిమిషాలు అనులోమనం ప్రాణాయామ, ధ్యానం చేసుకో 5 నిమిషాలు, 5 నిమిషాలు కేవలం, మళ్ళీ సాయంత్రం 5 నిమిషాలు, నీకు తరుగుదలనే ఉండదండి. రైట్. ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కే పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, యోగా డే రోజు మాత్రం హాలిడే వస్తుంది, ఇప్పుడు సండే, అవును సార్, ఆ రోజు చేస్తాం రైటే. ఎస్ సార్. ఇప్పుడు ప్రతిరోజు సింపుల్గా ఇంట్లోనే గురుముఖంగా చేయాలా? ఇప్పుడు మీరు ఎక్కడో ఆశ్రమం పెట్టిండు, ప్రతిరోజు అక్కడికి రావాలంటే అందరికీ సాధ్యం కాదు. నేర్చుకోవాలి, గురుముఖంలో నేర్చుకోవాలి, కొన్ని రోజులు నేర్చుకోవాలి, అలవాటు అయ్యి నేర్చుకోవాలి. అందులోకి వెళ్ళి ముఖ్యమైనది ఏంటంటే అడగాలి ఆ గురువు, సార్ నా జీవితంలో నేను రోజు ఏం చేసుకోవాలి అది చెప్పండి సార్, రైట్. అవి చేసుకోవాలి అంతే. నేను ప్రతిరోజు అందరికీ సూట్ అయ్యేవి ఏంటి మార్నింగ్ టైం? నేను ఒకటే చెప్తున్నాను, నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఫిజికల్ చేయడానికి వీలైతేనేమో సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రతి ఒక్కరు ఒక 18 ఆసనాలు ముఖ్యమైనవి ఉన్నాయి. సూర్య నమస్కారాలు ఒకటి, 18 ఆసనాల పేర్లు చెప్తాం మీరు టక టక టక. రైట్. సూర్య నమస్కారాలు ఖచ్చితంగా 12 చేయాలి, 12 కంపల్సరీ. 18 ఆసనాలు కంపల్సరీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకటి భుజంగాసనం, ఓకే, శలభాసనం, ధనురాసనం, పక్ష్మోత్తానాసనం, ఊష్టాసనం, వక్రాసనం, ఓకే, సరే, అర్ధమచేంద్రియాసనం, గోముఖాసనం, నౌకాసనం, ఓకే, సర్వంగాసనం, అలాసనం, మత్స్యాసనం, సుప్త వజ్రాసనం, పద్మాసనం, యోగ ముద్రాసనం, ఉదిత్ పద్మాసనం, ఉద్యానబంధం, శీర్షాసనం. ఈ 18 ఆసనాలు అతి ముఖ్యమైనవి. రైట్. ప్రతిరోజు 18. ఇంకా పాజిబుల్ అయితే చక్రాసనం, సేతుబంధాసనం, అబ్బో, సుప్త మత్స్యేంద్రియాసనం, ఇట్లా కొన్ని ఆసనాలు ఉన్నాయండి. అవి నేను మాత్రం ఈ రోజు ఆపలేయండి. మీరు ఇవన్నీ రెగ్యులర్ ఎవ్రీడే చెయ్యని నేను అసలు ఉండను. సార్ మీరు చేపిస్తూ ఉంటారు కదా అదే టైంలో,
అంటే మీరు చేస్తూ చేపిస్తారా? అక్కడ కొత్త వాళ్ళు వస్తుంటారు అని చేయలేరు కదా, కొన్ని పర్సనల్ ఇంట్లో చేసుకుంటాను. అక్కడ మిస్ అయినాయని కవర్ సో చేసుకుంటాను. మీరు అక్కడ మిస్ అయినా ఇంట్లో ఇంక చేసుకుంటారు. నేను అవసరమే తినను, ఉమ్, చేయకుండా తినను. ఉమ్, అంత నిష్ట పెట్టుకోబట్టి ఈరోజు ఏ చెక్ చేస్తే చిన్నపిల్లల ప్రొఫైల్స్ లాగా ఉంటాయి. సిస్టాలిక్, డైస్టాలిక్, అన్నీ చెక్ చేయండి, నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. ఓకే. ఎలా రిపోర్ట్స్ ఎంత పాసిబుల్ అని రెగ్యులర్ చేయబట్టి చాలామందికి నేను ఒకటే నేను తెలుసుకుంది ఏంటంటే సత్యము, చాలామంది రెగ్యులర్ చేయరండి, అదొకటే మైనస్. మెయిన్ రెగ్యులారిటీ. నేను ఏమంటాను 360 రోజులు చేయమంటున్నాను అంతే, ఇంకా లైఫ్ లాంగ్. బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో, అది అట్లా చేస్తే మాత్రం బాతింగ్ ఎంత మన ఇంపార్టెంట్, ఇండియానే మారిపోతాండి. కుటుంబంలో ఫస్ట్ ఫ్యామిలీ నేర్పియాలి. కుటుంబ సభ్యులు అందరు ఇట్లా కలిసి. ఫైటింగ్స్ ఏ ఉండవు ఇంట్లో, గొడవలే ఉండవు, అసలు ఉమ్. సమస్యలే ఉండవు, అంటే మారిపోతారు. మీరు అన్నట్టు అందరు కలిసి గుళ్ళకి వెళ్తారు, అందరు కలిసి పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఇప్పుడు సినిమాలకు వెళ్తున్నారు, కానీ ఇంట్లో కూర్చొని యోగా చేయాలి అంటారు మార్నింగ్. ఇప్పుడు అట్లా అనుకోండి, ఏం చేస్తాం అనే టైప్ ఉంటారు, కానీ ఓర్పు సహనం తక్కువ అయిపోయిందండి. రైట్. ఇప్పుడు మీరు మార్నింగ్ ఇవి ముఖ్యము అన్నారు. ఎస్ సార్. ఇవి కాకుండా సింపుల్ గా ప్రతిరోజు ఒక ఇంకా ఇది ఒకటి అర్ధగంట. ఆసనాల విషయంలో అది చెప్పాను. ఆ. ప్లస్ ప్రాణాయామంలో ముఖ్యమైన చెప్తున్నాను నేను. ఉమ్, ముఖ్యమైన ప్రాణాయామాలు ఒకటి కపాలభాతి, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ, ఉమ్, ఓకేనా. బాహ్య అగ్నిసార అని 2 ఉంటాయి. ఓకే. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్, ఒకటి కపాలభాతి, బాహ్య ప్రాణాయామం, అగ్నిసార, అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే. కపాలభాతి ఒక 15 minutes, బాహ్య ప్రాణాయామం ఒక 5 times, అగ్నిసార 5 times, అనులోమ విలోమ ప్రాణాయామం 15 minutes. ఓకే. 15 నిమిషాలు ఇవి ఈ ప్రాణాయామం చేసుకోవాలి. ప్లస్ బాహ్య అగ్నిసార చేసుకుంటే ఈ 4 చాలా ముఖ్యమైనవి. ఉమ్, ప్లస్ ఆసనాలు, చెప్పిన ఆసనాలు. ఇంకా ధ్యానం ఇష్టం, ఇంకా ఇవన్నీ ఎంతసేపు చేసినాక ధ్యానం చేస్తామా? చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతామండి ధ్యానంలోకి. ఉమ్, చాలా ఇప్పుడు నేను ధ్యానమాచకంలో ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఉమ్, ఎంతోమంది చెప్తారండి, మేము ఇవన్నీ చేయబట్టి 1 hour చేయబట్టి ధ్యానంలో డెప్త్ వెళ్ళిపోతున్నాం, చాలామంది సంతోషంగా చెప్తుంటారు. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందరు చెప్పేది సింపుల్ గా, అంతే అంతే. హాయిగా, జాయ్ఫుల్ గా చేద్దాం. అమ్మో యోగా అంటే ఇటు తిప్పాలి అటు తిప్పాలి అనుకునేది కాదు, సింపుల్ గా జాయ్ఫుల్ గా ఎస్ సార్. నేను ఒకటి ఏంటంటే సార్, ఈరోజు ఈ అలజడి ఎక్కువైందండి. పాస్ట్ టెన్స్ వద్దండి, తర్వాత ఫ్యూచర్ వద్దు, ప్రజెంట్ డేస్లో బతకాలి, ఎప్పుడైనా బతకాలి. ఏం చేయాలి దానికోసం? ప్రజెంట్ డేస్ బతకాలంటే ధ్యానం చేయాలి అంతే. అంతే రెగ్యులర్. ఈ రోజు ఏం చేస్తున్నావు, ఇంకా రేపు గురించి ఆలోచిద్దాం. రేపటి సంగతి ప్రజెంట్ డేస్లో బతకగలిగితే మనం హ్యాపీగా జీవిస్తాం. పాతే పట్టుకొని పొద్దున ముందలు వేసుకొని కొట్లాడలు, బాధపడదు అనవసరం. గతం గతః, ఈరోజు జరిగే చూసుకో. డన్. ఈరోజు ఏం తింటున్నావు, నువ్వు సాయంత్రం ఏం తినాలి ప్లాన్ చేసుకోవాలి. ఈ ఫుడ్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు బాగుంటారండి, హ్యాపీగా ఉంటారు. రేపు ఏం తినాలి ఈరోజు ప్లాన్ చేసుకోవాలి. ఈచీరే డైవర్ట్ అయిపోవాలండి నా కోరిక. కొన్ని తప్పవనుకో, కొన్ని కానీ కొంచెం మారిపోతుంటుంది అనుకుంటే ఎంతసేపు. అంతే, ఏదైనా గుణం మారుతాయండి. విశ్చరణం తయారైన తర్వాత తప్పకుండా గుణం మారిపోతుంది, సాత్వికంగా వచ్చేస్తాడు. రైట్. ఫైటింగ్ కొట్లాడాలి. ఇప్పుడు మామూలుగా నాన్ తినేసి కొట్లాడితే డిస్కస్ చేస్తే చాలాసేపు ఉంటుంది. అదే విషయం అదే ఇమీడియట్లీ మళ్ళీ కూల్ అయిపోతారు. అంటే గొడవలు లేవని కాదు, కానీ తొందరగా సర్దుకుంటారు. అంతే. మళ్ళీ లోపల బాధ భయాలు ఏ ఉండవు. అంతే అండి. సో మీరు ఇంకోటి మధ్యాహ్నం లంచ్ చేయడానికి ముందు కూడా సింపుల్ గా చేసేటి అన్నారు కదా, అవునండి. అవి 3 చెప్తున్నాను. ఒకటి కపాలభాతి. కపాలభాతిలో ఒకటి చాలా మంది మిస్టేక్ చేస్తారండి, కేవలం పొట్ట పోతుంది లోని, కానీ శ్వాస తీసుకునే విధానంలో మిస్టేక్ చేస్తున్నారు. శ్వాసని గొంతులో తీసుకొని ముక్కులో వదిలేయాలి, అప్పుడు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. గొంతులో తీసుకుంటాను చూడండి, గొంతులో తీసుకొని ముక్కుల నుంచి వదులుతాను. ఓకే, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. సింపుల్ గా ఇది 5 నిమిషాలు అంతే. ఉదయం చేసినావు అయిపోయింది ఆ సెక్షన్. మధ్యాహ్నం తింటున్నావు, మధ్యాహ్నం చెయ్యి తినడానికి 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అనులోమ విలోమ ప్రాణాయామం. మనసులో ఏదైనా చాంటింగ్ పెట్టుకోవచ్చు. గాయత్రి మంత్రం వచ్చింది అనుకో, ఓం భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం ఫీల్ అవుతూ తీసుకొని భార్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, మళ్ళీ ఓం భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం అట్లా మనసులో ఫీల్ అవుతూ అనులోమ విలోమ ప్రాణాయామం ఒక 5 నిమిషాలు. ఇది అన్నమయ కోశం, ఇది ప్రాణమయ కోశం. కథం ధ్యానం ఒక 5 నిమిషాలు, మనోమయ కోశం, అయిపోయా. మళ్ళీ అప్డేట్ అయిపోతుంది వాడు ఎప్పటికప్పుడు. ఇక నీకు వచ్చే అవకాశం ఉండదు, సమస్యలు దూరం అయిపోతుంది. ఇవన్నీ వేసి అన్నం తిన్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉంటది. బయట మామూలుగా అది ఆకలి బాగా అవుతుంది, ఫుల్ ఆకలి వేస్తుంది యోగాభ్యాసం చేస్తే. నేను డైటింగ్ తినాలి, వర్కౌట్ చేయాలి, నా పాలసీ. నేను ఒక్కటి చెప్తున్నా, రాత్రిపూట మాత్రం తొందర తినాలి, తినాలని తొందర తినేసేయాలి. రాత్రిపూట తొందర తినమంటున్నాను. ఎర్లీ డిన్నర్
డిన్నర్ ఎల్డీ చేయాలి 6-7 o'clock వరకు కంప్లీట్ చేయాలండి. ఎంత చెప్పినా 10 o'clock తినేస్తే తిన్న వెంటనే పడుకుంటాం, నిద్ర వచ్చేస్తుంది. 10 o'clock తినమనుకోండి 10:20, 10:15 పడుకుంటున్నాం. ఇంకా రాత్రి మొత్తం మిషనరీకి పని అయితేనే ఉంది. అది మళ్ళీ ఉదయం కాగానే అది అరగ ముందుకే వేసేస్తుంది. ఇంకా ఇష్యూస్ ఎందుకు రావండి? ఏమైనా చేసుకోండి, ఏ ప్రొఫెషనల్ కానివ్వండి, ఎంత బిజినెస్ కానివ్వండి, ఏమైనా చేసుకోండి, నైట్పోయి మాత్రం తొందరగా వేస్తే సమస్త రోగాలు దూరం అయిపోతాయి. రైట్. ఇప్పుడు ఆఫీస్ నుంచి డే అంతా వెళ్ళి ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత ఈవినింగ్ టైము పొద్దంతా ఒత్తిడితో అన్ని విని అవి ఉంటాయి. మరి రిలాక్స్ అవ్వడానికి ఏం సాధనలు చేయొచ్చు? ఇట్లా నేను ఒక మంచి సాధన చెప్తానండి. రిలాక్స్ కానీ ఈ ముద్ర ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 3 ఇలా గాలి ఎలా 3 సార్లు ఆపి తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను. త్రీ స్టెప్స్ తీసుకున్నాను గాలిని, ఒకేసారి కాకుండా ఆపి 3 సార్లు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 5 నిమిషాలు చేయాలి. మైండ్ అంతా రిలీఫ్ అయిపోతుంది. వెంబడే రిలీఫ్ అవుతుంది. తీసేస్తే చాలండి రోగాలు. నాడీ వ్యవస్థను లోడ్ అంతా తగ్గించే పద్ధతి. ఆ లోడ్ ప్రెషర్ అంతా పోతే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ప్రాణాయామ తర్వాత యోగ సాధన చేయడం వల్ల ఇదంతా క్లీన్ అవుతుంది. ధ్యానం చేస్తే మంచి విశ్వశక్తితో నింపబడుతుంది. ఇది చేసినాక ధ్యానం కూర్చో హాయిగా నాడీ వ్యవస్థ అంతా సేదంతా తొలిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గోగుల పెడుతుందండి, ఆడ గోగుల పెడుతుంది, మనసు ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది, తర్వాత గోగినాక సేద తొలిగిపోతుంది. బాగా దాహం వేస్తుంది, ఆ నీళ్ళు లేవు అందుబాటులో, సరే దొరికినాయి, మంచి నీళ్ళు దొరికినాయి ఫ్రెష్గా, తాగుతున్నా ఏమనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, సేద వదిలిపోతుంది. ఆకలిసినప్పుడు తినేస్తే మంచి ఫుడ్ దొరికింది నీకు, మంచి దోసకాయ పప్పు, మంచి బెండకాయ కూర మంచి దొరికింది, తినేస్తుంటే ఎలా ఉంటుంది ఫీలింగ్? ఓకే, ఆ సేద వదిలిపోతుంది. అదేవిధంగా నాడీ మండలానికి సేద వదిలికిచ్చే విధానమే ధ్యానము. వండర్ఫుల్. అల్టిమేట్గా మీరు ఇవి డిటాక్స్ ప్రాసెస్లు చేపిస్తారు. అవునండి, అవునండి. ఎప్పుడు వీక్లీ వన్సా? డిటాక్స్ అనేది శుద్ధి క్రియాస్, షట్ క్రియాస్. అయితే పద్ధతి ఉంటుంది అనమాట. జలనేతి క్రియ, సూతనేతి క్రియ ఉంటుంది అనుకోండి. అది వారానికి ఒకసారి చేస్తే మంచిది. ముక్కులో నుంచి దారం నోట్లోకి తీయడం, అది దానికి ప్రిపరేషన్ ఉంటుంది. మళ్ళీ అదే దానికి కనీసం గురుముఖంగా చేసి కనీసం ఆదివారం రోజైనా మీ దగ్గరికి వస్తే అండి, ఆ వారం అంతా ఏం చేయాలో ఒక ప్యాకేజ్ ఇస్తారు కదా. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళు నా దగ్గర ఇప్పుడు 20 ఏళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళకి క్లాస్ చెప్తాను నేను. 90 years వాళ్ళకి, 80 ఏళ్ళ క్లాస్ చెప్తాను. 8 years వాళ్ళ నా స్టూడెంట్స్ ఉన్నారు. 80 ఏళ్ళు వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఒక ఆయన 78 సంవత్సరాలు, బ్రెయిన్లో క్లాట్ ఉంది, బ్లడ్ క్లాట్ ఉంది, తగ్గిపోయింది వితిన్ 6 months. 6 నెలలు రెగ్యులర్ గా వచ్చిందా? మళ్ళీ ఫస్ట్ రిపోర్ట్స్ ఆఫ్టర్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసింది. సో మీ దగ్గరికి నేను ఒకటే రాము గారు, నేనేం చేస్తాను తెలుసా అండి, ప్రాణాయామానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మొత్తం అంటే అనుభవంలో శుద్ధి ప్రాణాయామం చాలా ఎక్సలెంట్, కానీ కష్టం, కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ప్రాణాయామం, ఆసనాస్, మెడిటేషన్, ఈ 3ఏనండి ఇంకా లైఫ్లో. అంతే, ప్రాణాయామ ప్లస్ ఆసనాస్, ధ్యానం ప్రాణాయామే కదా. ధ్యానం ప్రాణాయామే, సుఖ ప్రాణాయామం. ప్రతిసారి ఇచ్చింది సుఖ ప్రాణాయామం. ఎన్నో నేను చాలా ధ్యానాలు చేశాను సార్, నేను చాలా దగ్గర నేర్చుకున్నాను. కానీ హాయిగా ఉంటుంది మన ఆనాపానసతి ధ్యానం మాత్రం హైలైట్ అండి. పొజిషన్కి వెళ్ళాలి, కానీ నేనైతే సంగీతం లేని ధ్యానం చేయనండి. ఖచ్చితంగా సంగీతం కావాల్సింది నాకు. సార్ అలవాటు చేసిండు, ప్రతిసారి అప్పటి నుంచి ఖచ్చితంగా నా సంగీతంలోనే ధ్యానం. వండర్ఫుల్. ఇంకోటి సార్, ధ్యానం చేయాలంటే ఒక విషయం చెప్తున్నానండి, ఇవన్నీ చేయాలంటే నీకంటూ సపరేట్ రూమ్ ఉండాలి ఇంట్లో. ఓకే, ధ్యానం రూమ్ కంపల్సరీ ఉండాలి, ఒక మెడిటేషన్ రూమ్. లేకుండా ఆడ వేస్తా అని కుదరని వ్యవహారం అంతా. నీకంటూ సపరేట్ రూమ్ ఉండాలి, ధ్యానం రూమ్ ఉండాలి. ఓకే, అప్పుడే ధ్యానం ఆచరణ ఉంటుంది. అది ఇంట్లో అలా పెట్టేసుకోవాలి. మనకు ధ్యాన కేంద్రాలు కూడా ఉండాలి. నీ కమిట్మెంట్ కావాలి. నువ్వు కమిట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ రోజు అభ్యాసం పర్ఫెక్ట్ చేస్తాను, రేపు నేను మార్నింగ్ పర్ఫెక్ట్ ఆసనాలు చేస్తాను, ఈ రోజు నేను మంచి ఫుడ్ తింటాను, రైట్ అని డిసైడ్ చేసుకోవాలి. కమిట్మెంట్ కావాలి, అప్పుడు నువ్వు చేస్తావు. సో కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే యోగా డే రోజున ఈ రోజు కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ఇది. ఇప్పుడు యోగా డేలో ఏం చేస్తున్నాడు సార్, కొన్ని ప్రోటోకాల్ ఆసనాల్లో అవి నేర్పిస్తారు. అది కంప్లీట్ కాదు ఆ రోజు ప్రోటోకాల్, జస్ట్ యోగా మీద అవగాహన కార్యక్రమం అది. ఇప్పుడు యోగా డే రోజు దినచర్య ఎలా ఉండాలి? దినచర్య ఆ రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మనం ఎగ్జామ్లో మన యోగా సెంటర్ ఉంది అనుకోండి,
మార్నింగ్ కాలకృతాలు తీసుకొని ఫ్రెష్ అయ్యి ఒక వైట్ మంచిగా తెల్ల అందరూ శాంతియుతంగా ఉండాలి కనుక వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా కాలకృతాలు తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇక్కడ సెంటర్ ఉంది అక్కడ వెళ్ళేసి అటెండ్ చేసి అక్కడ అటెండ్ చేసినప్పుడు రోజు వస్తేనే అక్కడ అదృష్టము, రోజు రాని వాళ్ళు ఉంటే రోజు ఏం చేసుకోవాలని అడగాలి అక్కడ గురువు గారిని. వాళ్ళు కొన్ని నేర్పుతారు. ఒక్క రోజులో ఎవరికి ఏమీ రావండి. రైట్. ఖచ్చితంగా ఒక 40 రోజులు 2 నెలలు ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అక్కడ అవగాహన వస్తుంది చేసిన కొద్దిగా. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవాలి. మనం ఒకటే రోజు నీకు అంత అభ్యాసం కావాలంటే కుదరని వ్యవహారం అది. రైట్. ఇప్పుడు మీ దగ్గరకు అందరు రావడం పాసిబుల్ కాదు. ఆన్లైన్లో కూడా మీరు అని ఆన్లైన్ జూమ్ ఇస్తున్నానండి. జూమ్లో మార్నింగ్ 5 to 7 అదర్ కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి, వేరే కంట్రీస్కి జూమ్లో జాయిన్ అయితే మీరు నేర్పిస్తారు. జూమ్లో నేను లింక్ ఇస్తాను. సెషన్స్ ఉన్నాయి. నేను డే మొత్తం 14 క్లాసుల వరకు చెప్తాను. మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు, నైట్ 10 కూడా క్లాస్ ఉంది నాది. 2 hours ఒక క్లాస్. ఇంకా అందులో నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. నాకు అదే పని. సో డే అంతా డే మొత్తం చేస్తున్నాం, ధ్యానం చేయడం, ప్రాణాయామం. అంతే. వాళ్ళతో పాటు నేను చేస్తుంటాను. మళ్ళీ మీ దినచర్యనే ఇదా? నేను యావరేజ్గా డైలీ నన్ను మొత్తం చూస్తే ఒక 5-6 గంటలు ప్రాణాయామం చేస్తానండి రోజు. 6 గంటలు వేసుకోవచ్చు. చేపిస్తూ 6 గంటలు ప్రాణాయామం చేస్తాను. అంతే. అదేం ఎక్సెస్ కాదంటారా? నాకు ఎక్సెస్ కాదు, మధురము, ఆనందము. అది ఎంజాయ్ ఆనందము. నీకు మల్లెపూల వాసన వస్తుంది, హాయిగా ఉంటుందా ఉండదా పానం? అంటే ఆ ఎంజాయ్మెంట్కి వచ్చేసారు. ఆ ఎంజాయ్మెంట్ ఉంది అందులో. అంత డెప్త్ పోతే మాత్రం చెప్తానండి మొత్తం మారిపోతారండి, సమాజం మారిపోతుంది. రెగ్యులర్ గా చేస్తేనే ఆ మధురం వస్తుంది. యోగా డే రావడం అదృష్టము. దీన్ని ఆచరించి అందరూ ప్రతి కుటుంబం మొత్తం చేయాలండి. ఈరోజు ఎంతమంది సఫర్ అవుతున్నారండి ప్రాబ్లం. ఈరోజు కష్టపడి కుదబెట్టిన డబ్బు అంతా తీసుకెళ్ళి ఓకేనా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కోసం పెడతలేరా? లక్షల రూపాయలండి ఈరోజు. కాంప్రమైజే లేదా? నువ్వు కాదు, ఇంకా కంపల్సరీ పెట్టాలి. సార్ వచ్చే నెల నేను కడతా సార్ బిల్ అంటే ఒకటారా? ఈ సమస్య వచ్చింది, వచ్చే నెలలో కడతా సార్, నేను ఈఎంఐలో కడతా సార్. కూరని వ్యవహారం అది, కంపల్సరీ కట్టాల్సిందే. మెడికల్ బిల్ కట్టండి ఊకుంటారా అండి? ఇస్తారా? తర్వాత ఇస్తారండి ఊకుంటారా? కష్టమవుతుంది. ఈరోజు అంతా కెమికల్ రియాక్షన్ బాడీ అంతా. ఓకే, ఆటో సిస్టమ్ ఏర్పడ్డది లైఫ్ అంతా. ఆటో సిస్టమ్. నువ్వు పోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎంబడే టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నారు. మింగి ఏమైతే తెలియదు. 12 ఏళ్ళకే షుగర్ వస్తే ఎట్లా? 20 సంవత్సరాలకి ఆటలో బ్లాక్స్, స్టంట్లు వేయడం ఎట్లా చెప్పండి? 40 ఏళ్ళు వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ విధంగా నేను చెప్తానంటే ఉన్న రోజులు ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. దానికి సరైన మార్గము ఆసన, ప్రాణాయామ, ధ్యానం కంపల్సరీ చేయాలి. చేయకుంటే ఎవరి నష్టాన్ని ఎవరు తొలగించలేరు. ఎవరిది వాళ్ళు అనుభవించాలి, ఆ నష్టాన్ని తొలగించలేరు. కాదు ఇప్పుడు ఆ అనుభవించాలనుకుంటే ఒక మీ ఇష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు చేయబట్టి నా అదృష్టం అండి. ఇప్పుడు నేను ఇట్లా ఒకవేళ ఇప్పుడే ఎంటర్ అయ్యిందనుకో ఇన్ని సంవత్సరాలు లాస్ అయ్యామని. కానీ ప్రీవియస్ ఇన్ని సంవత్సరాలు లాస్ అయ్యామని. 52 ఏళ్ల నుంచి కొనసాగించడం అంటే ఇది మాటలు కాదు. ఎప్పుడు మీతో నాకు ఈరోజు చిల్డ్రన్స్ ప్రొఫైల్స్ అండి, చిల్డ్రన్స్ 25 years పిల్లలు చేయలేరేమో నాతో పాటు. అంత కఠోరమైన అభ్యాసం చేస్తాను, కఠోరమైన సాధన చేస్తాను. ఇప్పుడు నేను నా అనుభవంలో చెప్తున్నాను. 1008 సూర్య నమస్కారాలు ఆపకుండా విరామంలో కూడా చేయగలుగుతాను. 1008 సూర్య నమస్కారాలు నేను చెప్తున్నాను. నేను ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే నేను అలా చేయబట్టి చెప్తున్నాను. నేను నా లైఫ్లో 1008 సూర్య నమస్కారాలు ఇప్పటివరకు 3 సార్లు చేసిన. 3 సార్లు ఆపకుండా, రెస్ట్ లేకుండా, ఆయాసం ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను రాము గారు, ఇప్పుడు మెట్లు ఎక్కి వచ్చిన 3 ఫ్లోర్లు ఎక్కేస్తే ఇలా అంటే ఆరోగ్యం కాదు. అక్కడ నీకు ఆయాసం ఉండకూడదు. రైట్. ఆయాసం లేని స్థితి సంపూర్ణ ఆరోగ్య స్థితి. డన్. నీకు ఆయాసం ఏందనుకో ఇంకా నీ గడబడి అవుతున్నట్టే లోన. ఏ పని చేసినా ఆయాసం కావద్దు. అదే గాలి పిలుస్తున్నావా పిలుస్తలేమా అనే స్థితిలో ఉండడమే ఆరోగ్యం. అదే మీరు శ్వాస తీసుకుంటున్నారా లేదా అనేది తెలియట్లే, అంత చిన్నగా జరుగుతుంది. అంత జరుగుతుంది డెడ్ స్లో కంప్లీట్లీ. నీకు పంచ ప్రాణాలు, పంచభూతాల శక్తి నువ్వు ప్రత్యేకమైన రీతిలో వశం చేసుకునే విధానం ప్రాణాయామం, ధ్యానం జరుగుతుంది. కామన్గా అందరూ జరుగుతూనే ఉంది, గాలి నడుస్తూనే ఉంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, లోన మిషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నా అంటే నా ఆటల్లో ప్రాణాయామం జరుగుతుంది. నా ఆటల్లో అవేళ ఫంక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఆటల్లో జరుగుతుంది. దట్ ఈస్ ఔషధం. సహజం ప్రత్యేకమైన శ్వాసలో ఔషధం, శ్వాసని గమనిస్తే ఔషధం. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్. దానికి సింపుల్ గా ఏం చేయాలి అందరూ? ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ ఉన్న రోజులు ఏ రోగాలు లేవు. ఎందుకంటే నీళ్లు సరిగా పోవడము, తినే ఆహారంలో ఫైబర్ ఫుడ్ లేకపోవడం, ఇవన్నీ కారణాలు. టెన్షన్ వల్ల ఉండగా గ్యాస్ ప్రాబ్లం. ఎప్పుడైతే టెన్షన్ పడతామో
మనిషి మానసికంగా ఒత్తిడి అయినప్పుడు అది ఇక్కడ బ్రెయిన్లో సెన్సార్స్ లో ఏరియాలో బ్రహ్మగర్భం నుంచి సాల్మనీ గ్లాండ్స్కి లింక్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. ఓకే. ఆ సెలివ ఉండదు, డ్రై బాగా టెన్షన్ వాళ్ళకి నోరంతా డ్రై అయిపోతుంది చూసారా, నాలుక డ్రై అయిపోతుంది. అవును. హైపర్ టెన్షన్ బాధ పడ్డప్పుడు కోపం వచ్చినప్పుడు నోరు డ్రై అయిపోతుంది. ఆ సెలివ్ అనేది ఫుడ్లో మిక్స్ కాదు, దానివల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ యొక్క క్షారం అంటారు, నోట్లో ఉండేదాన్ని క్షారము, లోన ఉండే ఆమ్లం అంటారు అన్నమాట. ఈ క్షారం వెళ్ళి ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఈ సాధన అంతా సిస్టమ్ బ్రెయిన్ స్కెల్టన్ యాక్టివ్ చేస్తేవి, ఏ టు జెడ్ ప్రొబైల్స్ అని యాక్టివ్ చేస్తేవి, నీకు సమస్య ఎందుకు ఉంటుంది? ఇంకా రైట్. ఇప్పుడు చాలా మూలానికి మందు పెట్టాలి, నువ్వు దీనికి పెడతావు మందు పోయి. స్కెల్టన్ సెలివా ఎందుకు ఇక్కడ నుంచి మందు పెడతలేవు, ధ్యానం చేయి, ముద్రాసి పెట్టు, ప్రాబ్లం క్లియర్. ఇప్పుడు బీపీ ఉంది అనుకోండి సార్, ఎంత బీపీ ఈ ముద్ర పెట్టిన విత్ ఇన్ 10 సెకండ్ నుంచి కంట్రోల్కి వచ్చేస్తుంది. ఈ బీపీ ముద్ర ఇలా పెడితే చాలు, వెంటనే 10 సెకండ్స్లోనే కంట్రోల్ వచ్చేస్తుంది. రైట్. డైజెషన్ వాయు ముద్ర, సమాన ముద్ర. ఎస్. గుండెల నొప్పి వచ్చింది, ఈ ముద్ర పెడితే చాలు అమ్మడే ఆ గుండెల నొప్పి తగ్గిపోతుంది. గుండెల నొప్పి లేస్తుంది, ఈ ముద్ర పెట్టాలి, అపాన వాయు ముద్ర. గుండె దడదడ ఉంది, ఈ ముద్ర పెడితే తగ్గిపోతుంది. అంత ఉంది, నేర్చుకొని పాటించాలి. ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ ద్వారా బ్యాక్ పెయిన్లు, ఎస్ సార్, సయాటికా పెయిన్లు, అవును సార్, దానికి ఏం చేయాలా? దానికి ఆసనాలు ఉన్నాయి, రెగ్యులర్ గా చేయాలి. మర్కటాసనం, భుజంగాసనం, ఉష్టాసనం, ఇవన్నీ చేయాలి. పెయిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు అన్ని చేయొచ్చా? పెయిన్ అంటే గ్రాడ్యువల్ వాళ్ళకి ట్యూన్ చేస్తాం, ఆ పొజిషన్ తీసుకెళ్లి వాళ్ళ పర్ఫెక్ట్ నే తీసుకొచ్చిన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి చేపిస్తాం. అంతే. వండర్ఫుల్. భరించే శక్తి పెరుగుతుంది. చెప్తే కదా నువ్వు ఎన్ని గంటలు, నేను లాస్ట్ టైం 2000 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన, ఏడు ఆగకుండా పోయినా, 2000 కిలోమీటర్లు ఆగకుండా డ్రైవింగ్ చేయగలుగుతున్నాను, మధ్యలో పెట్రోల్ కో తప్ప. అలాంటి సందర్భాలు ఉన్నాయి. రైట్. నేనే డ్రైవింగ్ చేస్తాను. ఓకే. ఎంత డ్రైవ్ చేసినా మీరు స్టేన్ కాదేం లేదు, నో రెస్ట్. అందరు పడుకుంటే నేను ఆనందంగా ఉంటాను. దట్ ఈస్ యోగా అండి. నాకు ఈ రోజు నేను ఎక్కువ ఆనందపడేది యోగాభ్యాసంలో. అంటే మీరు అనేది ఆస్తి పాస్తి అభ్యాసం. అదే మీరు చెప్పిన ప్రకారంగా యోగము అంటే మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ బుద్ధిని, మీ ఆత్మను టోటల్ గా అనుసంధానం చేసుకున్నారు. అంతే. మీ బాడీలో ఏం జరిగినా మీ కంట్రోల్లో జరగాలి. అంతే. ఇప్పుడు ఏమైంది, మన కంట్రోల్ లేదు, మన మైండ్ కంట్రోల్లో జరిగింది. అదైపోయింది. ఇప్పుడు ఏమైందంటే మాయాలో పడిపోయినాం. మాయ మనసును ముంచి పడేసింది. రైట్. దానివల్ల సమస్యలలో పడిపోయినాం. సూపర్ వెంకటేష్ గారు, మీరు చెప్పింది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఇవాళ. సో యోగా డే సందర్భంగా మీ సందేశం ఏంటంటే, మన ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ ఆడికి అటెండ్ చేయండి. తర్వాత యోగా అవగాహన కార్యక్రమం వస్తుంది. నియర్ బైలో ఎక్కడైనా యోగా సెంటర్స్ ఉంటే మంచి గురూజీ దగ్గర పోయి ట్రైనింగ్ కావాలి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా అనుకున్నాం కదా, మనం ప్రోగ్రామ్ చేద్దాం ఇంకా, అంటే ఒక్కొక్క సమస్య మీద, థైరాయిడ్ ఉండి ఏం చేసుకోవాలి, రెగ్యులర్ ఏం చేసుకోవాలి, నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, 8 years పిల్లలు ఏం చేసుకోవాలి, ఎలా దాన్ని పెంచుకుంటూ పోవాలి, ప్రాణాయామాలు ఎన్ని రకాలు, ఎలా చేయాలి, ఇవన్నీ కంపల్సరీ ప్రాణాయామం చేయమంటున్నాను అందరినీ. యోగా డే సందర్భంగా ఏది నేర్చుకోకున్నా సరే, కనీసం లైఫ్లో అందరు చెప్పేది 3 చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. చెప్పండి. ఒకటి, కపాలభాతి అభ్యాసం ఒక 15 నిమిషాలు, అర్ధ గంట చేయాలి. ఇంకా సమస్య ఉంటే పెంచాలి. ఒకే రోజు అర్ధ గంట చేసి స్ట్రెయిన్ కాకూడదు. 5 minutes, 6 minutes అట్లా పెంచుకుంటే గ్రాడ్యువల్ పెంచుకుంటా పో. కపాలభాతి చెయ్యి. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం, అంటే హాయిగా లెఫ్ట్ గాలి తీసుకొని 5 సెకండ్ల పాటు 8 సెకండ్ల పాటు తీసుకొని మళ్ళీ 8 సెకండ్ల పాటు వదిలేసి మళ్ళీ సేమ్ టైం తీసుకొని సునాయాసంగా ఏదో చాంటింగ్, ఓం ఇష్టమైన దేవుడు, ఓం నమో నారాయణ అనుకోవచ్చు, లేకుంటే ఓం నమో శివాయ అనుకోవచ్చు, ఏదో చాంటింగ్లో అనులోమ ప్రాణాయామం చేయాలి. నెక్స్ట్ ధ్యానం. ఈ 3 చేసిన విధంగా ఆరోగ్యమైన కుటుంబం అయిపోతుంది. 3 చెప్తున్నా నేను, ఎక్కువ వాకింగ్ చేస్తావా చేసుకో. నేను జిమ్ చేసినా, ఏరోబిక్ చేసినా, జుంబా చేసినా, వేరే ఏ యాక్టివిటీస్ చేసినా సరే ఓకే చేయండి. ప్లస్ ప్రాణాయామం మాత్రం చేయమండి రిక్వెస్ట్ చేసిన అందరినీ. 1 కపాలభాతి, 2 అనులోమ విలోమ, 3 మెడిటేషన్. ఈ 3 కంపల్సరీ చేస్తే లైఫ్లో తిరుగులేదండి. ఇంకా నాకు వల్ల కాదా, నాకు అన్నీ నేను చేయలేను, ఇవన్నీ ఎడ చేస్తాను నేను అనే వాళ్ళకి ఈ 3 చేయమంటున్నాను. సింపుల్గా దీన్ని అంత సింప్లిఫై చేశారు మీరు. సో మీ నుండి ఈ యోగ విజ్ఞాన శాస్త్రం మీరు ఎంత సింప్లిఫై చేశారో మనం కడతాల్ కైలాసపురిలో చూస్తున్నాం. ఈ సింప్లిఫికేషన్ని మీరు మీ ద్వారా ఒక పెద్ద ఆశ్రమం వచ్చి ఒక అందరికీ ఈ యోగ విజ్ఞానం, ధ్యాన విద్య మీ ద్వారా అందించబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, యోగా డే సందర్భంగా ఎంత మనకు ఒక స్ఫూర్తిదాయకం వారు.
8వ ఏట ధ్యాన సాధన ప్రారంభించి ఇప్పుడు 60వ ఏట అంటే 52 ఏళ్ళుగా ఏ రోజు యోగ సాధనను ధ్యాన సాధన తెలుసుకున్నప్పటి నుండి ధ్యాన సాధనను మారకుండా ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్. వాళ్ళే చూడండి, మనం పెళ్ళి ఉంది, ఏదైనా ఫంక్షన్ ఉందంటే లీవ్ పెట్టేస్తాం కదా, కానీ వారు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన వారు కూడా ఉదయం లేచి ధ్యాన సాధన చేసి పెళ్లి మండపానికి వెళ్ళి వారి అమ్మాయి కన్యాదానం చేశారంటే ఇంతకన్నా స్ఫూర్తిదాయకం ఏముంటుంది మిత్రులారా. సో ఇలాంటి ఒక గ్రేట్ మాస్టర్స్ ద్వారా మనం ఎలా ఉండొచ్చో, ఎక్కడో హిమాలయన్ యోగులు ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు అనుకుంటాం, ఎక్కడెక్కడో చూడని వాళ్ళని స్ఫూర్తి పొందుతాం. మనతో ఉంటూ మనదాగే ఉంటూ ఒక గ్రేట్ ధ్యానిగా ప్రారంభించి వాళ్ళ గ్రేట్ పిరమిడ్ మాస్టర్గా యోగాని ధ్యానాన్ని పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా అందించడం కాదు, గ్రేట్ సెలబ్రిటీస్కి ఫిలిం స్టార్స్కి ఎంతోమందికి అందిస్తున్నారు. వారి ఒక డ్రీమ్ చాలా పెద్దగా ఉంది. ఇలాంటిది ప్రపంచం అంతా ఒక ఆరోగ్యాలయంగా అవ్వాలన్నది వారి డ్రీమ్. కాబట్టి యోగా వెంకటేష్ గారి ద్వారా మరిన్ని అద్భుతమైన యోగ సాధనలు ధ్యాన సాధన ద్వారా ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు మరో కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.